మీరు చూడండి, ఇప్పుడు మనకి ఉండేది ఒక బ్రెయినే. దాన్ని 2గా డివైడ్ చేసింది ఎవరంటే డాక్టర్ రోగర్ డబ్ల్యూ స్పెర్రీ. అతనికి 1981లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అతనికి. అతనేం చేశాడంటే స్ప్లిట్ బ్రెయిన్ థియరీని ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు స్ప్లిట్ బ్రెయిన్ థియరీ అంటే ఒక బ్రెయిన్ 2గా డివైడ్ చేసి లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ అన్నాడు. ఒక చిన్న విషయం నేను క్లారిఫై చేస్తా. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏం చేస్తదంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కలెక్ట్ చేసుకుంటా ఉంటది. రైట్ బ్రెయిన్ అంటే అర్థం ఏందంటే, మీరు ఎప్పుడైనా గమనించండి. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న దాన్ని ఎప్పుడైతే మనము లెఫ్ట్ బ్రెయిన్‌లో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో, అది మాత్రమే రైట్ బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటది. ఏ ఇన్ఫర్మేషను డైరెక్ట్‌గా రైట్ బ్రెయిన్‌కెళ్ళదు. ఒకవేళ నువ్వు పంపించాలనుకుంటే మీరు పంపించొచ్చు. దానికి ఎవరున్నారంటే రష్యన్ సైకాలజిస్ట్ ఎవరంటే లడ్బన్స్కీ. ఆయన ఏం చేశాడంటే ట్విలైట్ లెర్నింగ్ అంటాం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్ పోవడానికి లెఫ్ట్ బ్రెయిన్‌లో ఒక 5, 6 టైమ్స్ రిపీట్ అయితే గానీ రైట్ బ్రెయిన్‌లోకెళ్ళదు. లెఫ్ట్ బ్రెయిన్‌లో ఉన్నంత వరకు టెంపరరీ మెమరీ. రైట్ బ్రెయిన్‌లోకొచ్చిన తర్వాత పర్మనెంట్ మెమరీ. ఏదైనా మన లైఫ్‌లో జరిగేది ఎలా జరగద్దంటే లెఫ్ట్ బ్రెయిన్‌లో నుంచి రైట్ బ్రెయిన్‌లోకి వస్తేనే మన లైఫ్‌లో ఏదైనా జరిగేది. ఒక ఫ్రెండ్ రావాలన్నా, నువ్వు అక్కడికి వెళ్ళాలన్నా, ఒక పని చెయ్యాలన్నా, సక్సెస్ కావాలన్నా, ఏ హెల్ప్ నువ్వు పొందాలన్నా, అతనికి అది 5 టైమ్స్ రిపీట్ అయితే గానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పోదు. అతను నీకు హెల్ప్ చేయడు. నువ్వు అతనికి హెల్ప్ చేయాలన్నా, నీ మైండ్‌లో 5 టైమ్స్ రిపీట్ అయింది గానీ నువ్వు అతనికి హెల్ప్ చేయలేవు. అంటే లెఫ్ట్ టు రైట్ ఎళ్ళాలి. కాన్షియస్ టు సబ్‌కాన్షియస్ ఎళ్ళాలి. అలా వెళ్తే గానీ పని కాదు. మీరు చూడండి, ఒక రోజుకి 60,000 ఆలోచనలొస్తాయి. మీరు 24 అవర్స్‌లో మీరు గమనించండి. ఈ ఆ 24 అవర్స్‌లో ఏదైనా ఒక పని మీరు చేశారనుకోండి, ఏమవుద్దో చేశారంటే అర్థమైంది, మీరు దాన్ని రిపీట్ చెయ్యందే ఆ పని అవ్వదు. తెలియకుండా జరిగిపోద్దంతే. మీరు గమనించండి, సినిమాకి పోవాలి, ఇంకొకరు పిలిచారు వాళ్ళ దగ్గరికి పోవాలి, పార్టీలకు పోవాలి, అడగకి పోవాలి. మీరు తెలియకుండా ఒక ఇమాజినేషన్‌లోకి ఎళ్ళిపోతారు. ఆ ఎళ్ళిపోవడం అంటే అర్థమైంది, రిపిటేషన్ లేకుండా జరగదు. అందువల్ల నేనేమంటానంటే లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్‌లోకి ఇన్ఫర్మేషన్ పోతే గానీ మీకు అనుకున్న పనులు జరగవు. అందుకే మనము దీన్ని 2 అర్థం చేసుకుంటే మన పని సులువవుతుంది. థాంక్ యూ వెరీ మచ్.